తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించి కూడా ఫోర్‌కాస్ట్‌ని విడుదల చేసింది. వచ్చే 4 రోజుల్లో ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదవుతుంది, ఏ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసిందో మనం చూద్దాం. తెలంగాణకు సంబంధించి అయితే వచ్చే 4 రోజులకు సంబంధించి అయితే ఏంటైతే ఫోర్‌కాస్ట్‌ని అయితే విడుదల చేసింది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు అంటే బుధవారానికి సంబంధించి అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, హన్మకొండ, జనగాం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటకు సంబంధించి అయితే ఎక్కువ ప్లేసుల్లో అయితే వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ఫోర్‌కాస్ట్ అంటే విడుదల చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌కు సంబంధించి కూడా చాలా ప్లేస్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే ఫ్యూ ప్లేసెస్‌లో మాత్రం వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రేపటి విషయానికి చూసినట్లయితే రేపు కూడా ఈశాన్య తెలంగాణలోని జిల్లాలో కూడా ఎక్కువ ప్లేసెస్‌లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో అయితే ఎక్కువ ప్లేసెస్‌లో అయితే వర్షం కురుస్తుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంటుంది. ఇక సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డిలో అయితే అంటే మెనీ ప్లేసెస్ అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్న జిల్లా కంటే కొన్ని తక్కువ ప్రాంతాల్లో అయితే వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, అలాగే వనపర్తిలో కూడా మెనీ ప్లేసెస్‌లో కూడా వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇక రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాలలో అయితే కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇది రేపటి ఫోర్‌కాస్ట్ అంటే 5థ్ సెప్టెంబర్‌కి సంబంధించి ఫోర్‌కాస్ట్ అన్నమాట. సో, ఇక సెప్టెంబర్ 6థ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎక్కువగా వర్షాలు కురిసే జిల్లాలు చూసుకున్నట్లయితే కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం అయితే ఉన్నాయి. ఇక ఆ జిల్లా కొన్ని మెనీ ప్లేసెస్‌లో వర్షాలు కురిసే జిల్లాలు చూసినట్లయితే ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, హన్మకొండ, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, అలాగే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి అయితే ఉన్నాయి. ఇక తక్కువగా వర్షాలు కురిసే జిల్లాలు చూసుకున్నట్లయితే అంటే సెప్టెంబర్ 6కి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ, నాగర్ కర్నూల్, అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడుతుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంది. ఇక సెప్టెంబర్ 7థ్ విషయానికొస్తే మళ్ళీ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య జిల్లాలో కూడా ఎక్కువ ప్లేసెస్ అంటే ఆ జిల్లాలకు సంబంధించి ఎక్కువ చోట్లయితే వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ పేర్కొంది. ఇక చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, అలాగే నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో అయితే చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, అలాగే జనగాం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌లో కూడా మెనీ ప్లేస్‌లో వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తిలో తక్కువ ప్లేస్‌లో కూడా వర్షం కురుస్తుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. ఇక మనం గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అయితే భారీగా వర్షపాతం నమోదైంది. ఇట్లా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అయితే 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా నందిపేటలో 134.6 మిల్లీమీటర్లు, నిజామాబాద్ జిల్లా మక్లూరులో 128 మిల్లీమీటర్లు, అలాగే కొత్తగూడెం, భద్రాద్రి జిల్లా ఇల్లెందులో అయితే 126 మిల్లీమీటర్ల వర్షపాతం, సిద్దిపేట జిల్లా నంగునూరులో 118 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక అలాగే నిజామాబాద్‌లో 61 మిల్లీమీటర్ల వర్షపాతం, సిద్దిపేటలో 55 మిల్లీమీటర్ల వర్షపాతం, పెద్దపల్లిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం, మహబూబాబాద్‌లో 31 సెంటీమీటర్ల వర్షపాతం, హన్మకొండలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లయితే వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తానికైతే వచ్చే 4 రోజుల పాటు అయితే తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
చూసారు కదా మనం వాతావరణ శాఖ విడుదల చేసిన ఫోర్కాస్ట్ని అయితే మీకు వివరించాను. సో వచ్చే 4 రోజుల్లో అయితే తెలంగాణ ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య జిల్లాల్లో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది.